హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముడావత్ సిరిదాస్. ఈరోజు నాకు చాలా ఇష్టమైన రెసిపీ చేసుకుంటున్నాను. నాకు ఈ శనగపప్పు బెల్లంతో చేసిన స్వీట్ అంటే చాలా ఇష్టం. ఉగాది అప్పుడు మనం పోలేలు చేసుకుంటాం కదా, బొబ్బట్లైనా భక్షాలైనా పోలేలైనా అవి నాకు చాలా అంటే చాలా, అది నా ఫేవరెట్ స్వీట్ అనమాట. సో నాకు ఎప్పుడు గుర్తుకొచ్చినా నేను చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు ఎందుకో తినాలనిపించి చేసుకుంటున్నాను ఈ రెసిపీని. సో మనం ముందుగా ప్రాసెస్ ఏంటంటే, మనం ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని మంచిగా ఉడికించుకొని మెత్తగా కొంచెం మెదుపుకొని, ఆ తర్వాత బెల్లం పాకంలో మనం ఉడికించి పెట్టుకున్న మెదుపుకున్న మనం మెదిపి పెట్టుకున్న పప్పుని బెల్లం పాకంలో వేసి మంచిగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అది దగ్గరికి అయ్యేంత వరకు కలపాలి, లేకుంటే అడుగంటి పోతుంటూ ఉంటుంది. సో మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చినాక ఇంకొద్దిసేపు ఒక 5 నిమిషాల నుంచి ఇట్లా గట్టిగా అయ్యాక ఒక పిండి ముద్దలాగా మనం పట్టుకుంటే పిండి ముద్దలాగా వాళ్ళు మనం ఇట్లా లడ్డూలాగా చేస్తే లడ్డూలాగా అయ్యేటట్టు ఉండాలి. సో చేసుకొని అన్నీ ఇట్లా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకున్న తర్వాత మినపప్పు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకున్న పిండిలో ఒకటొట్టిగా ముంచి నూనెలో వేయించుకుంటే ఎంతో ఇష్టమైన నాకు